తండ్రి కోసం ఒక మహత్తరమైన ప్రతిజ్ఞ చేసిన భీషణ ప్రతిజ్ఞ కారణంగానే భీష్ముడనే పేరు తెచ్చుకున్నాడు అని నిన్న మనం అనుకున్నాం. దాశరాజు కుమార్తె అయిన సత్యవతికి తన తండ్రి అయిన శంతనుడితో వివాహం జరిపించాలనే ప్రయత్నంలో భాగంగా చేసిన ప్రయత్నం వల్ల, ప్రతిజ్ఞ వల్ల దేవవ్రతుడు అనే పేరు కలిగిన గంగాపుత్రుడు, గంగాశంతనుల పుత్రుడు భీష్ముడుగా స్థిరపడ్డాడు. ఆ భీష్ముడు తన తమ్ముళ్ళైన చిత్రాంగద విచిత్ర వీర్యుల కోసం పాటుపడ్డాడు. సత్యవతి కుమారుల కోసం చిత్రాంగదుడు గంధర్వుడితో యుద్ధం చేసి, చిత్రాంగదుడనే పేరు కలిగిన గంధర్వుడి మీద యుద్ధానికి వెళ్ళి దురహంకారంతో యుద్ధంలో ప్రాణాలు కోల్పోయాడని, విచిత్ర వీర్యుడికి వివాహం చేయడానికి కాశీరాజు పుత్రికలైన అంబా, అంబిక, అంబాలికలను స్వయంవరంలో గెలిచి మరీ తీసుకొచ్చి భీష్ముడు ఆ వివాహం చేసే ప్రయత్నం చేశాడని, అందులో అంబ విషయంలో కథ చిత్రమైన మలుపులు తిరిగి సాళ్వుడు ప్రేమించారని చెప్పడం, సాళ్వుడి దగ్గరికే భీష్ముడు పంపడం, ఆ సాళ్వుడు తిరస్కరించడం, మళ్ళీ ఇక్కడికి వస్తే భీష్ముడు కూడా కాదనడం, పరశురాముడుకి అంబ తెలియచేయడం, యుద్ధం, ఆ విశేషాలు నిన్న మనం చెప్పుకున్నాం. అయితే ఇలా ప్రతిజ్ఞ చేసిన భీష్ముడు, ప్రతిజ్ఞ చాలా గొప్పదే, నిస్సందేహంగా ఈ ప్రతిజ్ఞ గొప్పది, ఇందులో ఏమీ అనుమానమే లేదు. నిస్సందేహంగా ఇంత గొప్పదైన ఈ ప్రతిజ్ఞ గొప్పదని భీష్ముడు కూడా అనుకున్నాడు, లోకం అనుకోవడంతో పాటు. ఎందుకంటే భీష్ముడి ప్రతిజ్ఞ చేసినప్పుడు దేవతలు దేవదుందుభులు మోగించారు, పూలవానలు కురిపించారు. ఈ ప్రతిజ్ఞ ఇంత విశేషమైంది అని భీష్ముడు కూడా అనుకుని, ఈ ప్రతిజ్ఞకు పరిపూర్ణంగా నేను కట్టుబడి ఉండాలి, ఏ సన్నివేశాలలో ఎలాంటి మార్పులు వచ్చినా, ఏ పరిస్థితులు నన్ను ఎలా కుదిపినా ఈ ప్రతిజ్ఞ నుంచి మాత్రం నేను మారకూడదు, జారకూడదు, జరగకూడదు అని ఒక స్థిరమైన భావం భీష్ముడి మనస్సులో ఏర్పడింది. సరే, కథ నడుస్తోంది. చిత్రాంగదుడు వివాహం కాకుండానే మరణిస్తే విచిత్ర వీర్యుడు కూడా సంతానాన్ని కనకుండానే మరణించాడు. అంబిక, అంబాలికలకు సంతానాన్ని అందించలేకపోయాడు. సత్యవతి చాలా బాధపడింది, ఈ వంశం నిర్వంశం అయిపోతుంది అని బాధపడింది. బాధపడిన సత్యవతి భీష్ముడిని పిలిచి, నాయన, అప్పుడేదో మా తండ్రి గారు ఒక నియమం పెట్టారు, ఆ నియమం కారణంగా నువ్వు ఏదో ప్రతిజ్ఞ చేశావు, సరే కాలం గడిచిపోయింది, ఇప్పుడు నేను కోరుతున్నాను, నీవు వివాహం చేసుకోవలసింది, ఈ వంశాన్ని నిలబెట్టవలసింది అని ప్రార్థించింది. ఇప్పుడు భీష్ముడు వివాహం చేసుకుంటే, భీష్ముడికి సంతానం కలిగితే భీష్ముడికి, భీష్ముడి సంతానానికి ఆ రాజ్యాధికారం సంక్రమిస్తుంది. అంటే సత్యవతితో శంతనుడికి వివాహం చేయడం కోసం దాశరాజు ఎదుట భీష్ముడు చేసిన ప్రతిజ్ఞను భీష్ముడు వదులుకోవాలి, తన ప్రతిజ్ఞను తాను వదులుకోవాలి, ఆడిన మాట తప్పినవాడు కావాలి, వాగ్దాన భంగం జరుగుతుంది. భీష్ముడు అన్నాడు, అమ్మా, ఈ రాజ్యక్షేమం కోసం నేను ఏం చేయడానికైనా సిద్ధమే, కానీ తండ్రి గారి కోసం నేను చేసిన ప్రతిజ్ఞని మాత్రం వదులుకోలేను. అగ్ని తన వేడిమిని కోల్పోవచ్చు, చంద్రుడు తన చల్లదనాన్ని విడిచిపెట్టవచ్చు, సూర్యుడు తన తీక్ష్ణతను తగ్గించుకోవచ్చు, వాయువు ప్రసరించడం మానివేయవచ్చు, నీరు ప్రవహించడం వదులుకోవచ్చు. ఇలా పంచభూతాలు తమ గతులు తప్పినా నేను మాత్రం న ప్రతిజ్ఞామహం పితుః, తండ్రి కోసం చేసిన ప్రతిజ్ఞను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవడానికి అవకాశం లేదమ్మా అని తప్పుకున్నాడు తప్ప, సత్యవతి కోరిన మేరకు తాను గృహస్థ ధర్మాన్ని స్వీకరించడానికి కానీ, రాజ్యాధికారాన్ని అంగీకరించడానికి కానీ సిద్ధపడలేదు భీష్ముడు. ఇది ఒక విధంగా చూస్తే చాలా గొప్ప విషయం. ఏ పరిస్థితులు ఎలా ఉన్నా ఆడిన మాటకు కట్టుబడి ఉండడం, చేసిన ప్రతిజ్ఞ కోసమే అంకితమై ఉండడం మంచి విషయమే. అందుకని భీష్ముడు తేజోమయుడైన సూర్యుడు అనిపిస్తుంది. అయితే ఇక్కడే మరొక వైపు నుంచి మనం ఆలోచిస్తే, ఈ తేజోమయుడైన సూర్యుని వంటి భీష్ముడికి గ్రహణం పట్టింది ఇక్కడే అని కూడా అనిపిస్తుంది. ఎందువల్లంటే ఈ ప్రతిజ్ఞ ఇంత గొప్పది, ప్రతిజ్ఞాపూర్వకంగా రాజ్యాధికారాన్ని వదులుకున్నాను, ప్రతిజ్ఞాపూర్వకంగా గృహస్థ జీవితాన్ని వదులుకున్నాను అనే భావం భీష్ముడి మనసులో స్థిరపడడం వల్ల ఎప్పుడూ ఈ ప్రతిజ్ఞను గురించే ఆలోచించాడు. రాజ్యాధికారం నాది కాదు, రాజ్యాధికారం నాది కాదు. కథ ముందుకు సాగింది. భీష్ముడు కలగజేసుకోలేని సన్నివేశంలో సర్వసంగ పరిత్యాగి అయిన వ్యాసుడు కలగజేసుకున్నాడు. అంబికా, అంబాలికలకు సంతతిని ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. ధృతరాష్ట్రుడు
పాండురాజు విదురుడు సంతతిగా కలిగారు. ఈ ధృతరాష్ట్రుడికి పాండురాజుకి సంతానం కలిగారు. ధృతరాష్ట్రుడి బిడ్డలు కౌరవులుగా, పాండురాజు కుమారులు పాండవులుగా పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నారు. ఈ పెరిగి పెద్దవాళ్ళు అవుతున్న కౌరవ పాండవుల మధ్య క్రమంగా బాల్యంలోనే విభేదాలు, వివాదాలు చోటు చేసుకున్నాయి. ఈర్ష్య, అసూయలు కౌరవుల్లో కలుగుతున్నాయి. వాళ్ళు బాల్యంలోనే పాండవులను మట్టుపెట్టడానికి అనేక రకాల ప్రయత్నాలు చేయడం ప్రారంభించారు. ధృతరాష్ట్రుడు పుట్టుగుడ్డివాడు. కేవలం పుట్టుగుడ్డివాడు మాత్రమే కాదు, జరుగుతున్న సన్నివేశాలలోని సత్యాన్ని దర్శించలేని గుడ్డితనం కూడా ఉంది. మానసికమైన అంధత్వం కూడా ఉంది ధృతరాష్ట్రుడికి. అందుకని ఈ వ్యవహారం భవిష్యత్తులో కురు వంశానికి చేటు కలిగిస్తుందని ఆలోచించలేకపోయాడు ధృతరాష్ట్రుడు. అందుకని తన బిడ్డల్ని అదుపు చేసే ప్రయత్నం చేయలేకపోయాడు. పరిస్థితి మొత్తం గమనిస్తున్నాడు. ఈ వంశం పట్ల, ఈ రాజ్యం పట్ల బాధ్యత పడిన భీష్ముడు ఆయన అనుకున్నాడు, రాజ్యమంతా న్యాయంగా పాండవులదే. ఎందుకంటే ధృతరాష్ట్రుడు గుడ్డివాడు కాబట్టి రాజ్యాధికారానికి అవకాశం లేదు. ధర్మశాస్త్రం ప్రకారం పాండురాజే చక్రవర్తి. అయినా అన్న అనే గౌరవంతో కప్పాలన్నీ తీసుకొచ్చి శత్రువులందరినీ జయించి దండయాత్రలు చేసి దిగ్విజయ యాత్రలు చేసి అవన్నీ అన్నగారి పాదాలకు సమర్పించాడు తప్ప ఈ రాజ్యం విస్తరించింది కేవలం పాండురాజు యొక్క భుజ పరాక్రమం వల్ల మాత్రమే. అంగవైకల్యం కలిగిన వాడు రాజ్యాధికారానికి అవకాశం లేకపోవడం వల్ల పాండురాజే రాజయ్యాడు. కాబట్టి పాండురాజు యొక్క పెద్ద కుమారుడు ధర్మరాజే రాజు కావాలి. పాండురాజు కన్నా ధృతరాష్ట్రుడు పెద్దవాడు. ఆ తరంలో ధృతరాష్ట్రుడికి అవకాశం లేదు. కానీ ఈ తరంలో ధృతరాష్ట్రుడి కుమారుడినైన నాకే అధికారం అని దుర్యోధనుడు భావించాడు. ఆ భావించిన దుర్యోధనుడి భావానికి ప్రోద్బలకంగా చుట్టూ కొంతమంది చేరారు. అలా చేరిన వారిలో కర్ణుడొకడు, సరే శకుని, దుశ్శాసనుడు, సరే. ఇలా కథ నడుస్తుండగా కౌరవుల మధ్య, పాండవుల మధ్య పెరుగుతున్న ఈ వైషమ్యం కురువంశానికి చేటు కలిగిస్తుందని ఆరాటపడి బాధపడి ఆ వంశానికి పెద్ద అయిన భీష్ముడు పాండవులదే ఈ రాజ్యమైనా అర్ధరాజ్యాన్ని కౌరవులకు ఇస్తే ఆ అర్ధరాజ్యంతో వాళ్ళు సంతృప్తి పడతారు. కాబట్టి ఇక కౌరవుల మధ్య, పాండవుల మధ్య వైషమ్యం తొలగిపోతుంది, వాళ్ళంతా బాగుంటారు అని ఒక కుటుంబ పెద్దగా ఆలోచించాడు. పాపం ఆలోచించి వాళ్ళని కూర్చోబెట్టి నచ్చజెప్పాడు. పాండవులు మా రాజ్యంలో సగభాగం కౌరవులకు ఇవ్వడం ఏమిటి తాతయ్య అనలేదు. ఉత్తములు కాబట్టి మాకు దక్కిందే చాలు అనుకున్నారు. అప్పుడు కూడా ధృతరాష్ట్రుడు తన కుటిలమైన పన్నాగాన్ని ప్రయోగించి అన్ని వసతులు ఉన్న హస్తినాపురాన్ని కౌరవులకు కట్టబెట్టి ఏమీ లేని ఖాండవ ప్రస్థాన్ని, బీడు నేల అయిన ఖాండవ ప్రస్థాన్ని పాండవులకు ఇచ్చాడు ధృతరాష్ట్రుడు. ఈ విభాగం చేశాడు. ఈ విభాగంలో పాండవులకు నిజానికి అన్యాయమే జరిగింది. కానీ పాండవులు కిమ్మనలేదు, వాళ్ళు ఏం మాట్లాడలేదు. ఎదురుచ్చాలాభ సంతుష్టుడు ధర్మరాజు. దొరికిందే సంతోషంగా స్వీకరించే మనస్తత్వం కలిగిన వాడు ధర్మరాజు. అతని తమ్ముళ్ళు దక్కిన రాజ్యమే చాలనుకుని దాన్నే పెంచి పెద్ద చేసుకునే ప్రయత్నం చేశారు. ఇలా కథ నడుస్తోంది. కథ నడుస్తుండగా పాండవులను లక్క ఇంట పెట్టి తగలబెట్టడం, విషాహారాలు తినిపించడం, మరి లతలతో కట్టివేయడం లాంటి కూడని పనులు కౌరవులు చేస్తున్నారని అందరితో పాటు భీష్ముడు కూడా గమనించాడు. ఆ లక్క ఇంట పెట్టి కాల్చినప్పుడు విదురుడి సహకారంతో వాళ్ళు ఏకచక్రపురానికి చేరడం, క్షేమంగా అక్కడ బకాసుర సంహారం చేయడం, ద్రౌపదిపురంలో ద్రౌపది స్వయంవరానికి వెళ్ళడం, స్వయంవరంలో అర్జునుడు మత్స్యయంత్రాన్ని కొట్టి ద్రౌపదిని వివాహం చేసుకోవడం, అప్పుడు పాండవులు జీవించే ఉన్నారని లోకానికి తెలియడం జరిగిన తర్వాత ధృతరాష్ట్రుడు పాండవులని వెనక్కి పిలవక తప్పలేదు. ఎందుకంటే తన దుర్మార్గం ఎక్కడ బయటపడుతుందో అని. ఆ సన్నివేశంలో పాండవులు మళ్ళీ వచ్చినప్పుడు వాళ్ళు అలాగే ఉండిపోయారు. పాండవులకు అర్ధరాజ్యమే మిగిలింది. ఆ అర్ధరాజ్యాన్ని వాళ్ళు క్రమంగా పెంచుకున్నారు. ఖాండవ ప్రస్థాన్ని ఇంద్రప్రస్థం చేసుకున్నారు. రాజసూయ యాగం చేశారు. ఆ రాజసూయ యాగ వైభవాన్ని చూసి కౌరవులకు కన్ను కుట్టింది. ఎలాగైనా పాండవుల సంపదను అపహరించాలి, పాండవులను అవహేళన చెయ్యాలి అనే కూడని ఆలోచన వచ్చింది. ఈ అన్ని సన్నివేశాల్లోనూ గమనిస్తూ భీష్ముడు మౌనంగానే ఉండిపోయాడు. రాజ్యాధికారం నాది కాదు, రాజ్యం వాళ్ళది కాబట్టి ఆ విషయాల్లో నేను జోక్యం కలగజేసుకోకూడదు అనుకున్నాడు. అలాగే ఇంతకు ముందు జరిగిన సన్నివేశం ఒకటి ఉంది, కుమార అస్త్ర విద్యా ప్రదర్శనం. ద్రోణాచార్యుడు వీళ్ళకి ధనుర్విద్యా గురువుగా ఉన్నాడు. ద్రోణాచార్యుడి భార్య కృపి యొక్క సోదరుడు కృపాచార్యుడు. ఆ కృపాచార్యుడు అస్త్ర విద్యా ప్రదర్శనమని ఇప్పటి వరకు ఈ కురు పాండవులు ఆ బాలురుగా ఉన్నవాళ్ళు ఏం నేర్చుకున్నారు,
వాళ్ళు నేర్చుకున్న విద్యను ప్రదర్శించడానికి కావలసిన ఏర్పాటు చేశారు. దాని పేరే కుమార అస్త్ర విద్యా ప్రదర్శనం. ఆ అస్త్ర విద్యా ప్రదర్శనంలో అర్జునుడు తన ధనుర్విద్యా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్న సమయంలో రంగద్వారం దగ్గర నిలిచి భుజాస్ఫాలనం చేశాడు కర్ణుడు. సూతపుత్రుడుగా పెరిగినవాడు, నిజానికి కుంతీపుత్రుడే అయిన కర్ణుడి గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఆ విషయాలు వివరంగా మనం చెప్పుకుందాం. ఆ సమయంలో కర్ణుడు అర్జునుడితో ద్వంద్వ యుద్ధం కోరాడు. కృపాచార్యుడు అంగీకరించాడు. ద్వంద్వ యుద్ధం జరుగుతుండగా కర్ణుణ్ణి రెచ్చగొడుతున్న ఈర్ష్యని గమనించాడు. అర్జునుడి పట్ల ఈర్ష్యతో యుద్ధం చేస్తున్నాడు, కానీ యథార్థంగా తన విద్యను ప్రకటించడానికి యుద్ధం చేయడం లేదు కర్ణుడు అని గమనించాడు కృపాచార్యుడు. అందువల్ల యుద్ధాన్ని మధ్యలో ఆపి నీ కులగోత్రాలు ఏమిటో చెప్పమన్నాడు. అప్పుడు దుర్యోధనుడు ఇతడు అర్జునుడితో సమానంగా క్షత్రియుడు కావడానికి అంగరాజ్యానికి పట్టాభిషేకం చేస్తున్నాను అని ప్రకటించాడు. అప్పుడు కూడా వంశానికి పెద్ద అయిన భీష్ముడు నువ్వెవరివయ్యా అంగరాజ్యాన్ని కర్ణుడికి ఇవ్వడానికి అనలేదు. ఇలా భీష్ముడు ఎప్పటికప్పుడు మౌనం వహిస్తూ తన పాత్రను తాను పరిమితం చేసుకుంటూ వచ్చాడు. ప్రతిజ్ఞ ప్రధానం అనుకోవడం వల్ల, రాజ్యాధికారం నాది కాదు కాబట్టి వాళ్ళ ఉప్పు తింటున్నాను అనుకోవడం వల్ల.